నేను స్టార్ట్ చేసింది సేంద్రీయ వ్యవసాయం. ప్రెజెంట్ వచ్చేసి నా టొమాటో ప్లాంట్ వచ్చేసి ఒక 1 మంత్ ప్లాంట్ ఇది. ఇప్పటిదాకా సేంద్రీయ వ్యవసాయంలో కూడా ఒక్కటంటే ఒకటి జీవామృతం కానీ, దానికి స్ప్రే నిమ్మరసం కానీ అవి ఉంటాయి కదా సేంద్రీయ వ్యవసాయంలో. వాటి ఇప్పటిదాకా ఒక్కటి కూడా స్ప్రే చేయలే. ప్లస్ దుక్కిలోకి కూడా ఏం వేయలేదు. కానీ పంట మార్పిడి చేయడం వల్ల ఏం ఫర్టిలైజర్ కానీ, పైన ఫ్లవరింగ్ సెట్టింగ్ కానీ ఇట్లా నేను 2 ఇయర్స్ అయింది. డిఏపి, యూరియా అన్నీ కొద్దిగా కంట్రోల్లోకి తీసుకున్నాను అనమాట. ఇప్పటి నుంచి సేంద్రీయ వ్యవసాయంలోకి పోవాలని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన. కానీ చూద్దాం, క్లైమేట్కే వదిలేసిన. ఒక్కటంటే ఒకటి సేంద్రీయ వ్యవసాయంలో కూడా ఒక్కటంటే ఒకటి స్ప్రేయింగ్ కూడా వాళ్ళే ఇప్పటిదాకా. జీవామృతం కూడా వదలలే. కానీ పంట మార్పిడి చేయడం వల్ల ఆటోమేటిక్గా క్లైమేట్ తగ్గట్టు గ్రోత్, ఆ ఫ్లవరింగు సూపర్గా సెట్ అయింది. నేనే చూద్దాం, క్లైమేట్గా వదిలేసిన అనమాట. చూద్దాం ఎట్లుంటుందో ఏం లేదా అని. కానీ నేనే షాక్ అయినా ఫస్ట్ టైం. నేను ఇది చూడడం, ఈ ఫ్లవర్ సెట్టింగ్ కానీ, ఈ గ్రోత్. కానీ మనకు తెలియదు ఇంతవరకు. మనం చేసేది ఒకటి తప్పు. పంట మార్పిడి మాత్రం చేయమన్నమాట. పంట మార్పిడి ఉంటే మనకు పెట్టుబడి తక్కువ అవుతుంది. ప్లస్ మనకి భూమి సారం పెరుగుతుంది. వేసిన పంట వేయడం వల్ల నష్టపోతాం. అందుకే ఇప్పుడు టమాటో వేసినాం అనుకో, నెక్స్ట్ మళ్ళీ పంట చేంజ్ చేసుకోవాలి. ఇట్లా చేంజ్ చేయడం వల్ల మనకు ఒక్కటంటే ఒకటి ఏం యూజ్ చేయలే. నెల వరకు వచ్చింది ఇప్పటిదాకా. కానీ ఫ్లవర్ సెట్టింగ్ మాత్రం సూపర్గా ఉంది. నేనే షాక్ అయినా. నెక్స్ట్ వీడియో చూద్దాం బ్రో. బాయ్.